నాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. అయితే చాలా హాస్పిటల్లో మెడిసిన్స్ వాడినాం కానీ పిల్లలు పుట్టట్లేదు. అయితే అవన్నీ రియాక్షన్ అయ్యి నాకు బాగా హెల్త్ బాగలేదు. అయితే తర్వాత అమ్మగారు ఫాస్టింగ్ ప్రేయర్స్లో 40 రోజులు ఉపవాసం ఉన్నాం అన్నమాట. 40 రోజులు ఉపవాసం ఉన్నా ఎప్పుడు ప్రార్థన చేయించుకున్న అమ్మ తల మీద చేయబెట్టేది కానీ ఏమీ చెప్పకపోయేది. తర్వాత ఒకరోజు విఎస్టీ ఫంక్షన్ హాల్లో ప్రార్థన చేసి నువ్వు రామ్నగర్ చర్చికి వెళ్ళి ప్రతిరోజు ఎంత టైం అయితే అంత ప్రార్థన చేసుకొని వెళ్ళు అని చెప్పారు. అక్కడ నేను మార్నింగ్ వెళ్ళమని చెప్పారు కానీ నేను నా టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాను అనమాట. ప్రార్థన చేసుకుంటుంటే ఇక జూన్ నెలలోని అమ్మగారు తల్లుల ప్రార్థనలోని ఒక క్వశ్చన్ అడిగారు. నేను సమాధానం చెప్పిన దానికి గిఫ్ట్ ఇచ్చారనమాట. అయితే నీకు పిల్లలు లేరా అంటే లేరమ్మా అంటే ఈ గిఫ్ట్ తీసుకో నీకు పిల్లలు పుడతారు అని చెప్పారు. ఆ గిఫ్ట్ తీసుకుపోయి నేను ఇంట్లో పెడితే నాకు దాన్ని చూస్తే భయం అవుతుంది. ఆ డబ్బుల్ని నేను దేనికి వాడుకుందామన్నా భయం వేసింది. మళ్ళీ అయ్యా నువ్వు ఈ గిఫ్ట్తోనే నాకు పిల్లల్ని ఇవ్వాలని మళ్ళీ చర్చిలో తీసిపోయి ఆ గిఫ్ట్ వేసిన అనమాట అమ్మని. నెక్స్ట్ మంతే ప్రెగ్నెంట్ అయినా. అసలు నాకైతే షాక్ అయినా. 6 సంవత్సరాల నుంచి ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ పిల్లలు పుట్టలే. అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చిన వెంటనే నాకు పిల్లలు అయ్యారని తల్లుల ప్రార్థనకి శుక్రవారం ప్రార్థనకి ప్రతిరోజు నేను 8వ నెల దాకా వెళ్ళిన అనమాట. అమ్మగారు మాటలో ఎంత శక్తి ఉందో అసలు నేను నా ద్వారా చూసినాకే నాకు తెలిసింది. దేవుడికి అమ్మగారికి నాకు థ్యాంక్స్ చెప్తున్నా. మా ప్రేయర్ టీమ్ వాళ్ళు ప్రేయర్ చేశారు. మా అక్క కూడా బాగా ప్రేయర్ చేసింది. దేవుడి చిన్న సాక్ష్యం. స్రవంతి మంచి పాయింట్ చెప్పింది. మంచిగా చక్కగా ప్రేమగల తల్లి తన పిల్లలకు వండి పెడుతుంది. మంచి పాయింట్ చెప్పింది. రానా స్రవంతి, నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలే లేరా? ఇట్రా. ఏమో పిల్లలు అవుతారేమో. ఇది తీసుకో. మోకరించి మేమందరం ప్రార్థన చేస్తాం. మరి మంచి పాయింట్ చెప్పినావు కదా నువ్వు. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. స్రవంతికి సంతానం లేదంటే మాకు దుఃఖం కలుగుతుంది తండ్రి. తల్లి గుండె ఎప్పుడు నిండుతుందంటే తన పిల్లల్ని చూసుకుంటేనే నిండుతుంది. అమ్మ అని పిలిచినప్పుడు తల్లి గుండె ఎంతగా తండ్రి ఉల్లసించిపోతుంది. అట్టి భాగ్యము ఈ పిల్లకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తన గర్భము తెరవండి నాయన. నీకు స్తోత్రం. ఏ ఆటంకం అడ్డున్నా యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. గర్భము తెరిచివాడవు నీవు, గర్భము ఫలమిచ్చువాడవు నీవు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. గర్భఫలము దయచేయమని, ఆమెకు ఇచ్చిన సామర్థ్యం అంతా తన కుటుంబం కొరకు వాడుకునే అనుకూలత ఆమెకు దయచేయమని, పిల్లలను మాత్రం కాదు పిల్లలను కూడా చూడును గాక. ఆమెను భర్తను దీవించండి. మరి ప్రియ సమస్య ఉన్నా తొలగించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. సంతోషమేనా మీకు? మరి దేవుని మాటలు దేవుని సేవకుల నుండి వచ్చినప్పుడు అది నమ్మితే వారి పట్ల జరుగుతుంది. నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు జరుగుతుంది. ఆమె నమ్మి ఆ క్లిప్పింగ్ కూడా భద్రం చేసుకుంది. నేను మాట్లాడిన మాటలు భద్రంగా ఆమె భద్రపరుచుకుంది. అందుకొరకు కూడా నమ్మిన ఆమె ధన్యురాలు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పుట్టిన బిడ్డ కూడా తక్కువ లేడు, హీరోలాగా ఉన్నాడు. చాలా అందంగా చక్కగా ఉన్నాడు. నేనే పేరు పెట్టాలంటున్నారు. శామ్యుయల్ సుహాస్ అనే పేరు పెడుతున్నాను. శామ్యుయల్ అంటే ప్రార్థన వినబడిందని, సుహాస్ అంటే నవ్వు అని, చిరునవ్వు. మరి దుఃఖంతో పిల్లలు లేరని 6 సంవత్సరాలు వారు బాధపడినారు. దేవుడు వారికి నవ్వు కలుగజేసినాడు ఈ బిడ్డ ద్వారా. ప్రార్థన చేసుకుందాం. స్రవంతి సురేష్లను ఆశీర్వదించి ఇచ్చిన ఈ బిడ్డను దేవుడు దీవించాలి. హల్లెలూయా, స్తోత్రం. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. నలుదిశల నన్ను
భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సుఖమైన కాన్పునిచ్చి మరి బిడ్డకు మీరిచ్చిన అందమైన కుమారుని కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె 6 సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్నప్పుడు ఆమె స్త్రీల సహవాసంలో వచ్చి కూర్చున్నది. నీ దాసురాల ప్రేరణ ద్వారా ఆమెకు ప్రార్థన చేసినాను. తప్పకుండా నీకు సంతానం ఇస్తుందని సెలవిచ్చినప్పుడు తండ్రి, దేవుని దాసురాల నోటి నుండి వచ్చే మాట మీద ముద్ర వేసి వెంటనే గర్భం తెరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. సుఖప్రసవం ఇచ్చినావు, అందమైన బాబునిచ్చినందుకు నీకు స్తోత్రం. శామ్యుయల్ సుహాస్ అనే పేరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మేము నామకరణం చేస్తున్నాం. శామ్యుయల్ సుహాస్ను పెంచే ఆ గొప్ప సామర్థ్యము, జ్ఞానము తల్లిదండ్రులకు దయచేయండి. ఆనాడు హన్నా సమూయేలును తీసుకొచ్చి ఆలయంలో నీ కొరకు అప్పగించింది నాయన. సమూయేలు బాలుడు దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందు వయస్యందు పెరిగినాడనే వాక్యంలో చూస్తున్నాం. అలాగూ ఈ బిడ్డను ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాము. నీ నామ ఘనత కొరకు ఈ బిడ్డను రానున్న దినాల్లో ఒక ప్రవక్త వలె వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు తండ్రి, ఒక కారణ జన్ముని వలె లోకానికి దీవెనకరంగా వాడుకోమని కోరుతున్నాను. బిడ్డ చుట్టూ నీ కంచె వేయండి, దుష్టుడు ముట్టకుండా సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు మీ జ్ఞానం దయచేయమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, మరి తెచ్చిన అల్పాహారం మీద కూడా నీ హస్తం ఉంచి ఈరోజు అన్నప్రాసం కూడా చేయమని కోరినారు. ఆ ఘనమైన ఆహారం మొదలు పెడుతుండగా వానికి కావలసిన శారీరకమైన బలము, అలాగే ఎదుగుతున్న కొలది దేవుని భయం కూడా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పలకండి. శామ్యుయల్ సుహాస్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి, చేతులు చాచి. శామ్యుయల్ సుహాస్, గాడ్ బ్లెస్ యూ.